వ్యక్తి మనం వచ్చినప్పుడు మనం ఏం పలుకుతున్నాము? శుభవచనం పలకాలన్నాడు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు? ఒకరినొకరు పలకరించుకుంటే ఒకడు షలోమ్ అంటాడు, ఒకడు మరణాత అంటాడు, ఒకడేమో జైక్రీస్తు అంటాడు. ఒక ఊరికి పోతే స్తోత్రం బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. రియల్ ఎదుటి మనిషి చెప్పేటప్పుడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఈరోజు సంఘం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, మీ సహోదరులను ఎదురైనప్పుడు ఎలా పలకరించాలి? రోమపత్రిక 16వ అధ్యాయం కానీ ఫిలిప్పి కానీ మీరు అపోస్తులైన పౌలు రాసిన పత్రికల్లో ఏముంటుందంటే, సహోదరులకు వందనములు చెప్పండి. అందుకే నేను ఫేస్బుక్లో ఒక మంచి పోస్ట్ పెట్టాను. ఏమని తెలుసా? దేవునికి నేటి సమాజంలో పెద్ద పెద్ద దైవజనులు కూడా ప్రార్థనలో ఏం చేస్తున్నారంటే, దేవా తండ్రి నీకు వందనములు నాయన అంటున్నారు. ఆల్మోస్ట్ 80% పాస్టర్లు అందరు. నేను ప్రతి మీటింగ్కి వెళ్తే అదే ప్రార్థన. ఇక వచ్చి పొద్దున్నే పోస్ట్ పెట్టాను. ఏమనంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు అంటే స్తోత్రం చెల్లించాలి. ప్రార్థనలో కూడా తండ్రి నీకు స్తోత్రం నాయన అనాలి తప్ప తండ్రి నీకు వందనాలు నాయన అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తండ్రి, ఆయన యజమాని, సృష్టికర్త. ఆయనను మనం ఎప్పుడూ స్తోత్రించాలే తప్ప వందనాలు చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలి వందనాలు? మన సహోదరులు ఎదురైనప్పుడు వందనాలు చెప్పుకోవాలి. ఇలాంటి వాక్యంలో ఐక్యంగా ఉండండి. కనీసం శుభవచనములు పలకడంలోనైనా ఐక్యంగా ఉండండి రా బాబు అని ఎంత చెప్పినా వినే రకం కాదు. ఇలా క్రీస్తు బోధను ప్రపంచంలో అన్యజనులందరికీ తెచ్చింది ఎవరో తెలుసా? పౌలు.